ఈరోజు మీకు చెప్పబోయినటువంటి ఈ కథ విష్ణు పురాణానికి సంబంధించినటువంటి కథ. విష్ణు పురాణంలో కనువిప్పు అనేటువంటిది కథ యొక్క పేరు. అయితే ఎవరికి కనువిప్పు కలిగింది, దేని ద్వారా కలిగింది, ఎటువంటి అహంకారము వలన కలిగింది అనేటువంటి విషయాలు నేను మీకు కథ రూపంలో మీకు చెప్తాను. దానికి ముందుగుండా ఒక పద్యాన్ని మీకు నేను ఆ కథకి సంబంధించినటువంటి పద్యాన్ని నేను మీకు ఆలపిస్తాను. నేను పెద్దనన్న నేను పెద్దటంచు వాదులాడుకొనడి బడుగులెల్లా మహితు రోమ సాఖ్యు మాన్యు నష్టావక్రు నరసి పెద్దరికము నందవలయు. నేను పెద్దవాడిని అంటే నేను పెద్దవాడిని అనేటువంటి భావనతో అహంకారముతో మిట్టాడుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా రోమసుడు అలాగే అష్టావక్రుడు అనేటువంటి ఇద్దరి గురించి తెలుసుకుని ఎవరు పెద్ద అనేటువంటి విషయాన్ని మీరు తేల్చుకోవచ్చును అనేది ఈ పద్యం యొక్క భావం. అయితే పద్యాన్ని అనుసరిస్తూ ఈ కథ అనేటువంటిది ప్రారంభంలో అనగనగా బ్రహ్మలోకములో బ్రహ్మ నివాసం ఉంటూ ఉంటాడు. బ్రహ్మ నివాసం ఉంటూ అనుకుంటూ ఉన్నాడట, ఈ సృష్టి నేనే నా వలనే వస్తుంది, నేనే అందరి తలరాతలు కూడా నేనే రాస్తున్నాను కాబట్టి నేనే పెద్దవాడిని అనుకున్నాడట. తర్వాత ఆలోచించాడట, కాదు నాకంటే ముందు విష్ణు కదా, విష్ణువు యొక్క బొడ్డు నుండి కదా నేను జన్మించాను, కాబట్టి విష్ణువే పెద్ద, తర్వాత మాత్రము నేనే పెద్దవాడిని అని అనుకున్నాడట. అనుకున్నాడా, వెంటనే విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. విష్ణువు వద్దకు వెళ్ళి విష్ణువుతో అన్నాడట, ఈ సృష్టిలో మీరే పెద్ద, తర్వాత నేనే కదా పెద్ద అని బ్రహ్మనమాట విష్ణువుని అడిగాడట. విష్ణువు కాస్త ఆలోచించాడట. ఆలోచించి అన్నాడట, ఈ సృష్టిలో ఈ భూలోకంలో ఒక ముసలివాడు పెద్దవాడు అనేటివాడు ఉన్నట్లుగా ఉన్నదే అని సంశయాన్ని వెలుపుచ్చాడట. బ్రహ్మ కోపం వచ్చేసిందట, మీ తర్వాత నేనే కదా, మరి ఇంకొక ముసలివాడు ఉండడం ఏమిటి, వృద్ధుడు ఉండడం ఏమిటి అని ఆలోచించాడట. కోపం వచ్చేసింది బ్రహ్మకి. కోపం వచ్చేస్తే అప్పుడు విష్ణువుని అడిగాడట, లేదు ఒక ముసలివాడు ఉన్నాడు అంటూ, సరే నీ తాలూకా అనుమానాన్ని సంశయాన్ని నేను నివృత్తి చేస్తాను, నాతో నువ్వు రా అని చెప్పేసి విష్ణువు బ్రహ్మను తీసుకొని భూలోకానికి వెళ్ళాడట. భూలోకానికి వెళ్ళి రోమస మహర్షి అనేటువంటి మహర్షిని పరిచయం చేశాడట. పరిచయం చేయడం కాదు, కలిశారట. వెళ్ళి ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ఇరువురు కూడా ఎప్పుడైతే తన ఆశ్రమానికి వచ్చారో రోమసుడు ఉబ్బి తబ్బిబ్బైపోయి విచ్చేసినటువంటి ఇద్దరికి కూడా బ్రహ్మ విష్ణు ఇరువురికి కూడా సపర్యలు చేసి పాద పూజ చేసి ఆ రకంగా అనమాట వారి యొక్క నీళ్ళు నీళ్ళపైన అంటే నెత్తిపైన వేసుకొని అప్పుడు అడిగాడు, మీ రాకకు కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడు రోమసుడు. కారణం లేనిదే మీరు రారు కదా అని అంటే విష్ణువు యొక్క భావాన్ని అర్థము చేసుకున్నటువంటి రోమసుడు ఆ రకంగా అడిగాడంట. అప్పుడు విష్ణువు అడిగాడంట, స్వామి మీ వయస్సు ఎంత అడిగాడు. అయితే రోమసుడు అనేటువంటి మహర్షికి రోమసుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే తన ఒంటి నిండా వెంట్రుకలేదట, దట్టంగా వెంట్రుకలు ఉంటాయండి, అందుకే రోమసుడు అన్నటువంటి పేరు లభించిందట. అయితే ఎప్పుడైతే విష్ణువు రోమసుడికి నీ వయసు ఎంత అని అడిగాడో అప్పుడు చెప్పాడు, 1000 మహాయుగాలైతే ఒక పగలు, 1000 మహాయుగాలైతే ఒక రాత్రి, అలాంటివి 100 సంవత్సరాలైతే ఒక బ్రహ్మ పోయి మరొక బ్రహ్మ అనేటువంటి వస్తారు. ఎప్పటికీ నా ఒంటి మీద ఉండేటువంటి ఈ రోమాలు ఏవైతే ఉన్నాయో, ఈ వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో సగానికి సగమే ఊడే, మిగతా సగము కూడా ఊడిపోతే నాకు అప్పుడు సంతృప్తి అనేటువంటిది లభిస్తుంది అని చెప్పాడు. అంటే
వయస్సులో నేనే పెద్దవాడిని అని రోమసుడు బ్రహ్మ కంటే పెద్దవాడిని అని చెప్పాడు అనమాట. అంటే బ్రహ్మ లాంటి వాళ్ళు, అంటే 1000 మహాయుగాలు అనేటువంటి అయిపోతే ఒక పగలు, 1000 మహాయుగాలు అయిపోతే ఒక రాత్రి, ఇట్లాంటివి కంప్లీట్ అయిపోతే ఒక బ్రహ్మ అవి మరొక బ్రహ్మ వస్తాడనమాట. అలాంటివి శరీరంలో సగం అయినాయట. శరీరంలో సగం వెంట్రుకలు అయిపోయాయంటే ఇంకా సగం ఇంకెన్ని ఉంటాయో సంఖ్యామానంగా తీసుకుంటే. కాబట్టి ఆ రకంగా చెప్పిన తర్వాత అక్కడ నుండి బ్రహ్మకు అనమాట సిగ్గుపడ్డాడట. వయస్సులో రోమసుడే పెద్దవాడు అని అనుకున్నాడట బ్రహ్మ. అక్కడ నుండి అష్టావక్రుడు అన్నటువంటి ఒక మహర్షి దగ్గరికి తీసుకుని వెళ్ళాడట. అష్ట అంటే 8 వక్రములు కలిగిన వాడు, శరీరం మొత్తం కూడా 8 వక్రములు కలిగినటువంటి వాడు అష్టావక్రుడు. అష్టావక్ర మహర్షి దగ్గర తీసుకుని వెళ్ళాడట. తీసుకుని వెళ్ళి, స్వామి, ఎప్పుడైతే విష్ణు బ్రహ్మ ఇరువురు కూడా వచ్చారో అష్టావక్రుడికి ఆనందం ఉక్కిరిబిక్కిరి అయిపోయాడట. ఉపచారాలు కూడా చేసినట్టు వాడే మీ రాక కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడట. అడిగితే వెంటనే అష్టావక్రుడు అన్నాడట. అష్టావక్రుడికి విష్ణువు అడిగాడంట, స్వామి మీ వయస్సు ఎంత అని అడిగాడంట. అడిగితే అష్టావక్రుడు అన్నాడంట, రోమస మహర్షి చెప్పిన ప్రకారము బ్రహ్మలన్నింటి వాళ్ళు ఎంతమంది అయితే అయ్యారు అంటే 1000 మహాయుగాలకి ఒక పగలు, 1000 మహాయుగాలకి ఒక రాత్రి. అట్లాంటివి బ్రహ్మ యొక్క ఆ వయస్సు అనేటువంటిది చెప్పాడు కదా రోమస మహర్షి. అలాంటి వాళ్ళు 4 బ్రహ్మలు అనమాట. వారి యొక్క వయసు సంపూర్తి అయిపోయిన తర్వాత నాలో ఉండేటువంటి 8 వక్రముల్లో 4 వక్రములు మాత్రమే పోయాయి. అంటే 4 బ్రహ్మలు వయస్సు అయింది అని చెప్పాడు. ఇంకా 4 వంకరలు ఉన్నాయి. ఎప్పుడైతే రోమస మహర్షికి అనమాట మరొక 4 బ్రహ్మలు సంపూర్తిగా వారి వయస్సు అయిపోతుందో నా యొక్క మిగిలిన 4 వంకరలు కూడా సంపూర్తి అయిపోతాయి. అప్పుడు నేను ఆనందపడతాను అని అష్టావక్రుడు చెప్పాడంట. అప్పుడు బ్రహ్మ సిగ్గుపడ్డాడట. సిగ్గుపడినప్పుడు వెంటనే విష్ణువు చెప్పాడంట, ఆత్మానందము పొందినటువంటి వారికి వయస్సుతో పని లేదు. జ్ఞాన సిద్ధి ఎవరైతే పొందుతారో జ్ఞాన సిద్ధి పొందినటువంటి వారికి వయస్సుతో నిమిత్తం అంటూ ఉండదు అన్నటువంటి విషయాన్ని విష్ణువు బ్రహ్మకి చెప్పడంతో బ్రహ్మ తన యొక్క అమాయకత్వానికి సిగ్గుపడి విష్ణువుకు నమస్కారం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారట. అది ఈ కథ యొక్క అంటే నీతి అన్నమాట. ఓకే, ఈ కథ యొక్క నీతి ఏమిటయ్యానంటే, తెలివితేటలు, జ్ఞానము పొందడంలో మాకంటే గొప్పవారు లేరు అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో, వయస్సులో కానీ జ్ఞానంలో కానీ తెలివితేటల్లో కానీ నాకంటే గొప్పవారు లేరు అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారు తనకంటే గొప్పవాళ్ళు ఉంటారనేటువంటి విషయాన్ని గ్రహించుకుంటూ అహంకారానికి పోకుండా ఉండాలి అనేటువంటిది నీతిని పిల్లలు గ్రహించాలి. ధన్యవాదాలు.